కోరుతున్నాం. అలాగే శ్రీరామ్ తాతయ్య గారి మెజారిటీ ఎంత అనేది ఇప్పుడు మీరు చెప్పాలి. ఎంత? 10,000, 20,000, 30,000, 40,000 రావాలి. శ్రీరామ్ తాతయ్య గారికి విజయవాడ పార్లమెంట్ లోనే అత్యధిక మెజార్టీ వచ్చిన నాయకుడిగా మీరు ఎన్నుకోవాలని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ప్రత్యేకంగా ఈరోజు ప్రతాపుల్లా గారికి అభివృద్ధి ముఖ్య ఉద్దేశం, నాయకుడి యొక్క ఉద్దేశం ఈరోజు మరి ముస్లిమ్స్కి ఏదో అన్యాయం జరుగుతుందని చెప్పి నేను చెప్తా ఉన్నారు. తెలుగుదేశం హయాంలోనే, చంద్రబాబు నాయుడు హయాంలోనే ముస్లిమ్స్కి మేలు జరిగింది, అది వాస్తవం. దులాం పథకం ఇచ్చేవాడు, పెళ్ళైతే ముస్లిం సోదరులు ఇంట్లో పెళ్ళైతే ఆడపిల్లకి డబ్బులు ఇచ్చేవాడు. ఈరోజు తెలంగాణకి ఇస్తే డబ్బులు ఇవ్వరట. 10th క్లాస్ పాస్ కావాలని అనేక నిబంధనలు పెట్టి ఎవరు కూడా ఇవ్వరా. అదేవిధంగా షాదీఖానా డబ్బులు ఇచ్చిన, అదేవిధంగా మసీదులు చేసే ఇమాములు కానీ మోజులకి గౌరవ వేతలు ఇచ్చిన ఆ రోజు తెలుగుదేశం పార్టీ. ఇప్పటికి కూడా కొత్త మసీదులు కట్టినా సరే ఎక్కడో గురువులు డబ్బులు ఇవ్వట్ల. మన నాయకుడు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇమాములు 10,000 రూపాయలు, మోజులకు 5,000 రూపాయలు చేస్తామని ఇప్పుడు కూడా చెప్పారు. అదేవిధంగా రంగం తోపా ఇచ్చేవాళ్ళం, మైనార్టీ కార్పొరేషన్ లోన్ ఇచ్చేవాళ్ళం. ఇవన్నీ కూడా మరి అధికారంతో సంబంధం లేకుండా, పదవులతో సంబంధం లేకుండా ముస్లిం సోదరులు ఎప్పుడు మాతో ఉన్నారు. అదేవిధంగా మీకు ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి సభాముఖ తెలియజేసుకున్నాం.